హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ కార్ బజార్. ఈరోజు మీ ముందుకు మారుతి లవర్స్ డిజైర్ కావాలనే కస్టమర్స్ కోసం డిజైర్ తీసుకొని రావడం జరిగిందండి. ఇది చూసుకున్నట్టయితే 2018 మోడల్ 2S కమర్షియల్ టు ప్రైవేట్ అయింది. వెహికల్ అయితే బాగుంది, చూసుకోవచ్చు. మనకు డీజిల్లో 25 వరకు మైలేజ్ వస్తుందండి. ఇది వెహికల్ అయితే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అయితే మేజర్ ఇష్యూస్ ఏం లేదు. ఒక 2 చోట్ల చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి అంతే. వెహికల్ అయితే పర్ఫెక్ట్గా ఉంది. మనకి 2S వేరియంట్ కాబట్టి కంపెనీ ఫిట్టెడ్ 2 పవర్ విండోస్ వస్తాయి. మనకైతే 2 అయితే మాన్యువల్ విండోస్ ఉంటాయి, చూసుకోవచ్చు. ఈ వెహికల్ అయితే మన ఎస్ఎస్ కార్ బజార్ హుస్నాబాద్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా సిద్దిపేట జిల్లా ప్రజెంట్ అయితే ఉమ్మడి కరీంనగర్ ప్రజెంట్ అయితే సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో మన హుస్నాబాద్ ఎస్ఎస్ కార్ బజార్ వద్ద అయితే అవైలబుల్లో ఉందండి, చూసుకోవచ్చు. చిన్న ఒక చోట మనకు 2 చోట్ల చిన్న రీపెయింట్ అయితే అడుగుతుంది వెహికల్. అంతమించి అయితే వెహికల్ అయితే బ్రహ్మాండంగా ఉంది. ఓనర్ అయితే ఇక్కడనే ఉన్నాడు, 2వ ఓనర్. వెహికల్ అయితే అర్జెంట్ సేల్ ఉందండి. ఎవరికైనా కూడా ఫైనాన్స్ ఆప్షన్ కూడా అవైలబుల్లో ఉంది. కేవలం 4,50,000 రూపాయలు మాత్రమే. 18 మోడల్ 2S డీజిల్ వేరియంట్, చూసుకోవచ్చు. తక్కువ ప్రైస్ అండి, ఇది బంపర్ ఆఫర్. మీరు ఎవరైనా కూడా ఎవరు తీసుకుంటారో చూసుకోవచ్చు. వెహికల్ని అయితే వచ్చి లైవ్లో ఇన్స్పెక్షన్ చేసి వెహికల్ని టెస్ట్ డ్రైవ్ చేసి మీరు వచ్చి చెక్ చేసి తీసుకోండి. ఇక టైర్ల విషయానికి వస్తే టైర్లు అయితే ఒక 2 టైర్లు అయితే 90% ఉన్నాయి. 2 టైర్లు చూసుకున్నట్టయితే ఒక 60% ఉన్నాయి. టైర్ల విషయంలో ఎలాంటి రిక్వైర్మెంట్ లేదు. టైర్లు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇంజన్ కూడా ఎలాంటి ఆయిల్ లీకేజ్ అయితే లేదు. ఇంజన్ పర్ఫెక్ట్గా ఉంది, చూసుకోవచ్చు. మన ఎస్ఎస్ కార్ బజార్లో అయితే వెహికల్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. మీకు ఎవరైనా కూడా 7 సీటర్ కావాలనుకుంటే 7 సీటర్ చూసుకోవచ్చు అండి. ఇదైతే డిజైర్, ఇది లెఫ్ట్ సైడ్ వ్యూ మీకు మన కార్ బజార్లో అవైలబుల్లో ఉంటుంది కాబట్టి ఇది ఓన్లీ తెలంగాణ మిత్రులకు మాత్రమే పనిచేస్తుంది. ఎవరైనా తెలంగాణ మిత్రులు టాక్సీకి నడుపుకోవాలనుకున్నా కూడా, లేదంటే ఇదైతే ప్రజెంట్ అయితే ఓన్ ప్లేట్ అండి, చూసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ వ్యూ, లెఫ్ట్ సైడ్ క్వార్టర్ ప్యానల్ కానివ్వండి, డోర్లు కానివ్వండి, రన్నింగ్ బోర్డు కానివ్వండి. మధ్యలో ఇట్లా ఇది రోడ్ కాబట్టి మా ఫ్రెండ్స్ కానీ తెలిసిన వాళ్ళు కానీ హాయ్ బాయ్ చెప్తున్నారు, అందుకే మధ్యలో డిస్టర్బ్ అవుతుంది వీడియో. ఓకే ఫ్రెండ్స్, చూసుకోవచ్చు. ఇదైతే మనకైతే వెహికల్ అయితే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అయితే ఒక చిన్న 10,000 రూపాయల వరకు మైనస్ ఇష్యూస్ ఉంటాయి అంతే. మేజర్ ఇష్యూస్ అయితే ఏం లేవు. వెహికల్ అయితే మనం అయితే టెస్ట్ డ్రైవ్ చేసినాం. వెహికల్ అయితే బాగానే ఉంది, ఏసీ కూడా వర్కింగ్లోనే ఉంది. ఇది ఓనర్కి అయితే అర్జెంట్ అయితే మనకైతే సేల్ అని మనకైతే చెప్పడం జరిగింది. బంపర్ ఆఫర్ ప్రైజు. మన కస్టమర్లు ఎవరు తీసుకుంటారో వాళ్ళకైతే 4,50,000 రూపాయలు. ఇందులో కూడా మీరు లైవ్లో వస్తే కొంచెం డిస్కౌంట్ ఉంది, కొంచెమే, ఎక్కువ కాదు. మీరు లైవ్లో వచ్చి వెహికల్ని చూడండి. ఇక వెహికల్ అయితే మనం ఎక్స్టర్నల్ పరంగా మొత్తం చూపెట్టడం జరిగింది. చిన్నగా మనకి ఎక్కడంటే ఇష్యూ, ఒక డోర్ అయితే చిన్నగా మనకైతే చిన్న రీపెయింట్ అడుగుతుంది. రియర్ డోరు ఫ్రంట్ది. ఇక మనకు ఇంటీరియర్ వ్యూ చూడొచ్చు. ఇంటీరియర్ అయితే మనకైతే 2 పవర్ విండోస్ అందుబాటులో ఉన్నాయి. మనకు సీట్ కవర్స్ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి. సీట్లు కూడా ఎలాంటి మనకైతే పలిగి లేవు, చినిగిపోయి లేవు, మంచిగా ఉన్నాయి. మనం చూసుకున్నట్టయితే డాష్ బోర్డ్ వ్యూ కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఏసీ ఓకే ఉంది. ఒక ఎయిర్ బ్యాగ్ అయితే రావడం జరిగిందండి వెహికల్కి అయితే. ఇది 18 మోడల్ తర్వాత ఎయిర్ బ్యాగులు అయితే మనకు కంపల్సరీ కాబట్టి ఒక ఎయిర్ బ్యాగ్ అయితే డ్రైవర్ సైడ్ రావడం జరిగింది. ఇక మనకు సింగిల్ సెల్ఫ్లో అయితే స్టార్ట్ అవుతుంది వెహికల్. మేజర్ ఇష్యూ అయితే ఏం లేదు. ఇది వెహికల్ ఫ్రంట్ ఇంటీరియర్ వ్యూ. ఇంకా మీకు బ్యాక్ సైడ్ చూసినట్టయితే బ్యాక్ సైడ్ సీట్లు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి. దీనికైతే ఎక్స్ట్రా ఓనర్ వాళ్ళు అయితే ఫ్లోర్ మ్యాటింగ్ అయితే వేయించుకోవడం జరిగింది. కింద ఫ్లోర్ మ్యాటింగ్ కూడా మంచిగానే ఉంది. రూఫ్ లైనింగ్ చూసినట్టయితే రూఫ్ లైనింగ్ కూడా పర్ఫెక్ట్గానే ఉంది, చూసుకోవచ్చు. ఎవరైనా ఈ మిత్రులకి ఎవరికైనా ఫోటోలు కావాలనుకుంటే కూడా మనం షేర్ చేయడం జరుగుతుంది. ఇక మనకు టాప్ కూడా చూడవచ్చు. టాప్కి ఎలాంటి రస్ట్ లేదు. మనకైతే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఇక మనం బూట్ ప్లేస్ చూద్దాం. డిక్కీ ప్లేస్ బూట్ ప్లేస్ చూసినట్టయితే బూట్ కూడా పర్ఫెక్ట్గా ఉందండి. ఈ విధంగా ప్రతి ఒక్క వ్యూ పెడుతున్నాను, ఎందుకంటే మీరు వచ్చిన తర్వాత మీరు నిరాశ పడద్దు.
ఎందుకంటే మీరు వచ్చిన టైం వేస్ట్ కాదు. మీరు ఏది ఉన్నా కూడా మీకు ముందే చెప్పే ప్రయత్నం చేస్తా. ఇది మోటార్, ఇది వెహికల్ మనిషి తయారు చేసిందే. ఏదైనా రిపేర్ అయితే మళ్ళీ మనుషులే రిపేర్ చేస్తారు. అంతమించి మేజర్ ఇష్యూ అయితే ఏముండవు. అందుగురించనే ఏది ఉన్నా కూడా మీ టైం అయితే వేస్ట్ చేయదలుచుకోలేదండి. మన కార్ బజార్కి వచ్చిరంటే మీరు సంతోషంగా ఒక కార్ తీసుకొని మీరు తీసుకుంటా అన్న కారు వచ్చి తీసుకునే విధంగా అయితే మనం చేయడం జరుగుతుంది. ఆ విధంగానే చెప్తాను ఏదున్నా కూడా. అందుకే చెప్తున్నాను. ఇందులో అయితే నాకు మేజర్గా ఏం పని కనబడట్లేదు, కానీ చెప్తున్నాను ఒక 10,000 వరకు వర్క్ ఉంటే ఉండొచ్చు అని. ఎందుకంటే అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇక నేను చెక్ చేసినట్టు ఇంకో మిత్రుడు చెక్ చేయకపోవచ్చు, ఇంకో మిత్రుడు చెక్ చేసినట్టు నేను చెక్ చేయకపోవచ్చు. అందు గురించే చెప్తున్నానంటే ఒక చిన్నగా ఒక 10,000 రూపాయలు అయితే ఎస్టిమేషన్ వేసుకొని రండి. ఇక 1,20,000 కిలోమీటర్లు చిల్లర తిరిగింది వెహికల్ అయితే. ఇక మనకైతే వెహికల్ అయితే నాన్ యాక్సిడెంటల్ వెహికలే. చిన్న చిన్న రీపెయింట్ అంటే అక్కడక్కడ చిన్న కామన్గా రీపెయింట్ జరిగింది అంతేగాని ఏ పార్ట్లు అయితే రిప్లేస్ కాలేదండి. ఒక గ్లాస్ అయితే ఫ్రంట్ గ్లాస్ ఒకటైతే రిప్లేస్ అయింది, మిగతా అన్నీ కూడా ఒరిజినల్ గ్లాసులే ఉన్నాయి. ఇక ఇది వెహికల్ ఎక్స్టర్నల్ పరంగా, ఇంటీరియర్ పరంగా. ఇక ఇంజన్ ఏ విధంగా ఉందో చూపెడతాను మీకైతే. చూడొచ్చు, ఇంజన్ వ్యూ చూడొచ్చు. ఇక్కడైతే చాసిస్ మనకైతే అప్రాన్, రైట్ సైడ్ అప్రాన్, ఏబిఎస్ కూడా అవైలబుల్ ఉంది దీనికైతే. సరే, మనకైతే చాసిస్ చూసుకోవచ్చు. ఇక్కడ కూడా ఎలాంటి మనకైతే డ్యామేజ్ అయిన దాఖలాలు అయితే కనబడట్లేదు, పర్ఫెక్ట్గా ఉన్నట్టు కనబడుతుంది. ఇంజన్ హెడ్ కూడా ఇక్కడ కూడా ఆయిల్ లీకేజ్ లేదు, ఓపెన్ కాలేదు. మార్కింగ్స్ అయితే కనబడుతున్నాయి అక్కడక్కడ, నీట్గానే ఉంది. ఆయిల్ లీకేజ్ అయితే లేదండి వెహికల్కి. ఇంకా మనం చూసుకున్నట్టయితే కూల్ అండ్ బాక్స్, లెఫ్ట్ అప్రాన్, లెఫ్ట్ చాసిస్, బానెట్ పట్టి, బానెట్ చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి అంతే. ఇది వెహికల్ ఇంజన్ వ్యూ, ఫ్రంట్ వ్యూ. ఓకే ఫ్రెండ్స్, ఇదండి వెహికల్ స్టోరీ. 2018 మోడల్, 2వ ఓనర్, 1,20,000 కిలోమీటర్లు తిరిగింది వెహికల్ అయితే. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అయితే ఎలాంటి మేజర్ ఇష్యూస్ లేవు. మన కార్ బజార్లో అవైలబుల్లో ఉంది. ఫైనల్గా 4,50,000 చెప్తున్నారు. కొంచెం మీరు వస్తే చూసుకుంటే ఓనర్ వాళ్ళతో మాట్లాడచ్చు. ఇది వచ్చేసి ఓనర్ వెహికలేనండి. మీరు ఏదన్నా కూడా డైరెక్ట్ ఓనర్తో డీల్ చేసుకోవచ్చు. మిగతా వివరాల కోసం డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎస్ఎస్ కార్ బజార్.